నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్విని. డీటెయిల్ చూస్తే అమరావతి సచివాలయంలో ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను ఆయన వారికి వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, అనంతర పరిణామాలను సీఎం చంద్రబాబు చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని చంద్రబాబు ప్రణాళిక సంఘం ప్రతినిధులకు వివరించారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. పనగాయిర నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.